ఈ శతాబ్దం నాది అని కలం చేతబట్టి మరీ గర్జించాడు మహాకవి శ్రీశ్రీ అని మనం పిలుచుకున్న శ్రీరంగం శ్రీనివాసరావు. ఒకప్పుడు సాహిత్య రంగంలో తనకు ఎదురు లేదన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ సవాల్ విసిరారు. ఈ మాటల్లో అతిశయోక్తి కానీ అహంకారం కానీ లేదని ఆయనను బాగా ఎరిగిన వారు చెప్పేవారు. 5 దశాబ్దాల క్రితం శ్రీశ్రీ విసిరిన సవాలిది. మళ్ళీ ఇంతకాలానికి ఈ శతాబ్దం నాది అని రాజకీయ రంగంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాల్ విసురుతున్నారు. తనను కలిసిన రాజకీయ ప్రముఖుల వద్ద ప్రధాని ఈ మాటలు అన్నారట. మీ వంటి రాజకీయ నాయకులు మరో 50 ఏళ్ల వరకు కనిపించరని తనను కలిసిన ఒక ముఖ్యుడు అన్నప్పుడు 50 సాల్ నహీ 100 సాల్ తక్ అంటే 50 ఏళ్ల వరకే కాదు 100 ఏళ్ల వరకు నాలాంటి వాడిని చూడరు అని ప్రధాని మోదీ అన్నారట. దేశ రాజకీయాల్లో తనకు ఉన్న పట్టు గురించి చెప్పడానికి ఆయన ఈ మాట అని ఉంటారు. ఈ మాటల్లో అతిశయోక్తి ఉందో లేదో తెలియదు. నిండైన ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోదీ ఈ మాట అని ఉంటారు. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో ఆయనను ఢీకొనగల నాయకుడు కనిపించడం లేదు. రాజకీయాల్లో తన ప్రభావం 100 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఆయన పరిమితం కావడం లేదు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు, కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలలో అనేక వ్యూహాత్మక మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. 3వ పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మరో 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నారట. ప్రస్తుతం మోదీ వయస్సు 75 ఏళ్లకు పైబడింది. మరో 2 పర్యాయాలు అంటే ఆయన వయస్సు 90 ఏళ్లకు చేరుకుంటుంది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలన్నది బహుశా ఆయన అభిలాష అయి ఉండవచ్చు. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం గాని రాజకీయాలలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి వీలుగా మాత్రం ప్రధానమంత్రి అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటినుంచో చర్చలో ఉన్న జమిలీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2029లో పార్లమెంట్తో పాటు మెజారిటీ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వీలైనన్ని రాష్ట్రాల శాసనసభలకు 2029లో పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నిర్వహించబోతున్నారు. ఉదాహరణకు తెలంగాణ విషయమే తీసుకున్నాం. తెలంగాణ శాసనసభకు గడువు 2028 డిసెంబర్తో ముగుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరో 6 నెలలు పొడిగించి 2029లో ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తారు. బహుశా ఈ విషయం తెలిసినట్టుగా ఉంది. అందుకే తాను 6 నెలల పాటు అదనంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ మధ్య అన్నారు. తమిళనాడు శాసనసభకు వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్నాయి. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టబోతున్న చర్యలలో భాగంగా 3 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకునే తమిళనాడు వంటి రాష్ట్రాల శాసనసభలకు గడువు ముగియకపోయినా 2029లోనే ఎన్నికలు జరుపుతారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు 2034లో జమిలీ ఎన్నికలు నిర్వహించే విధంగా చట్టంలో మార్పులు చేయబోతున్నారు. జమిలీ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఎందుకింతగా పట్టుబడుతున్నారంటే కారణం లేకపోలేదు. పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు కొన్ని అనుకూలతలుంటాయి. ఓటర్లు జాతీయ పార్టీల వైపు కొంత మొగ్గు చూపుతారు. తెలంగాణ విషయమే తీసుకుందాం. ఈ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీగా ఉన్న తమకు నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో 2019లో జరగవలసిన అసెంబ్లీ ఎన్నికలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలలు ముందుకు జరిపించుకున్నారు. ఫలితంగానే 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు తప్పనిసరిగా అనుకూలతలు ఉంటాయని చెప్పడానికి 2024లో తెలంగాణలో జరిగిన లోక్సభ ఫలితాలే నిదర్శనం. 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలే లభించాయి. అదే పార్టీ 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోగలిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా లభించలేదు. దీన్ని బట్టి 2029లో జమిలీ ఎన్నికలు జరిపితే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ప్రజలు గంపగుత్తగా మొగ్గు చూపితే తప్ప భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీలను
ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. బహుశా ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి తమది జాతీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించుండవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరంగం ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండకూడదని, జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలని మోదీ తలపోస్తుంటారట. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలకు సహకరించండి, మరో 2 పర్యాయాలు నేనే ప్రధానమంత్రిగా ఉంటా, ఆ తర్వాత కాలం కలిసి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే మిగులుతాయని ప్రధానమంత్రి తనను కలిసిన కాంగ్రెస్ ముఖ్యుల వద్ద కూడా అన్నారట. దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే బలంగా ఉంది. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో రాజీనామా చేయిస్తున్నందున అక్కడ జేడీయూ కూడా బలహీనపడొచ్చు. ఎన్నికల తర్వాత నితీష్తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాలన్నది ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న అవగాహన. వయోభారం, అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి నితీష్ కూడా అంగీకరించారు. అయితే ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ఉప ప్రధాని అవుతారని ప్రచారం చేశారు. లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాల్లో వాస్తవం లేదని తేలిపోతున్నది. జమిలీ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు కలిగే లాభాలను గుర్తించడం వల్లనే కేసీఆర్ అండ్ కో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా పొత్తులు పెట్టుకుని కూటమిగా పోటీ చేసి గత ఎన్నికల్లో స్వీప్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది, సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి బీజేపీతో పోల్చితే భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. అయితే ఆ పార్టీ అధినేత కేసీఆర్ను అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉండడం వల్ల పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు. పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎన్ని ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మాత్రం గుంభనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పనిలో పనిగా వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచడం, మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించడం దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానాల సంఖ్యను 33% వరకు పెంచబోతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రతిపాదనను అమలు చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచడానికి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉంటోంది. ఈ కారణంగా జనాభా ప్రాతిపదికనైతే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే జాతీయ రాజకీయాలను ఉత్తరాది రాజకీయాలే ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణంగా జనాభా ప్రాతిపదికను దక్షిణాది రాష్ట్రాలు బలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికై అన్ని రాష్ట్రాల్లో 33% వంతున లోక్సభ సీట్లను పెంచే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 22 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ సీట్లు 33 వరకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో జనాభా హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కనే కేంద్రీకృతమైంది. ఈ కారణంగా లోక్సభ సీట్లు అంటూ పెరిగితే అవన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలను విడగొట్టి సంఖ్య పెంచుతారు. ఇవి కాకుండా వరంగల్, హనుమకొండలో మరొక స్థానం పెరగవచ్చునని చెబుతున్నారు.